సో యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం అండి. స్టేజ్ అంతా మీదే సార్, మీరు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. యాక్టర్స్ దొరకడం ఒక అదృష్టం అండి. కొంచెం రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాలి ఏంటంటే మలయాళం ఫిల్మ్స్ కంటెంట్ బేస్డ్లో, ఆఫ్ కోర్స్ కమర్షియల్ ఫిల్మ్స్లో నా తెలుగు ఈజ్ రూలింగ్ ప్రతి మచ్ ఆల్ ఇండియా. కానీ కంటెంట్ బేస్డ్లో మలయాళం ఈజ్ వే అహెడ్ దెన్ అదర్ ఇండస్ట్రీస్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు మేక్ ఫిల్మ్స్ కంటెంట్ కానీ యాక్టింగ్ కానీ వాళ్ళని ఒక ఎమ్యులేట్ చేసి వాళ్ళలాగా ఇంకా చేయగలాలి అనేది అనుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ లక్ ఏంటంటే అలాంటి యాక్టర్స్ దొరకడం ఒక లక్. మలేషియాలో కూడా అదే అదృష్టం అండి, అందరు యాక్టర్స్ దొరకడం. యాక్టర్స్ లేకపోతే మేము ఏం చేయగలుగుతాం? హౌ కెన్ బి మోటివేటెడ్? సచ్ ఎ డిఫికల్ట్ థింగ్. కాకపోతే అక్కడ లక్కీగా ఏంటంటే ఆ యాక్టర్స్ అందరికీ కూడా మంచి బ్రేక్స్ వచ్చినాయి. ఇప్పుడు జగదీష్కి ఇప్పుడు పుష్పాలో కేశవ క్యారెక్టర్, ఇప్పుడు అనన్య ఫిల్మ్స్లో, దర్శి ఫిల్మ్స్లో. సో ఈ ఫిల్మ్ చేద్దామన్నప్పుడు కూడా ఫస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం, దర్శి దగ్గరికి ఫస్ట్ వెళ్తే హీ లైక్ ది స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ 6 ఫిల్మ్స్ ఉన్నాయి, 1 year వరకు డేట్స్ లేవు. అండ్ దెన్ అనన్య కూడా డేట్స్ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఏం లైక్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, అమ్మో ఈ టెన్షన్ మళ్ళీ ఏంటి అని అంటే అదృష్టం ఏంటంటే మళ్ళీ అలాంటి ఇంకా మంచి యాక్టర్స్ దొరికారు. ఆల్మోస్ట్ మలయాళం ఫిల్మ్స్ వీటికి కంపీట్ చేసే, ప్రాబబ్లీ వాళ్ళకి ఈక్వల్గా స్టాండ్ చేసే పర్ఫార్మెన్సెస్ ఈ ఫిలింలో అది దొరకడం జస్ట్ ఒక లక్, అదృష్టము, హార్డ్ వర్క్ అండి. సో దీంట్లో పవన్ రమేష్జీ ఒక మెయిన్ రోల్. నేను అసలు పవన్ రమేష్ గురించి అసలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మీరు రోల్లో మూవీలో చూస్తారు అండ్ దట్ విల్ బి ఎ యునానిమస్ హిట్. సో నేను ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. యాక్ట్రెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్టర్స్ని వేరే సినిమాలలో దొరికిపోతున్న డేట్స్ లేవు. ఈ సినిమాకి ఏంటంటే ఆల్రెడీ మ్యూజిక్ దగ్గర, ఎడిట్ దగ్గర పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు మిగతా ఫిల్మ్ మేకర్స్ చెప్పేసి తన్మయిని ఆల్రెడీ ఇంకొక ఫిల్మ్లో తీసేసుకున్నా. సో నాకు ప్రమోషన్ కూడా దొరకట్లేదు. నెక్స్ట్ ఫిలిం దొరకకపోవడం జరిగేది ముందు. ఇప్పుడు ఈ ఫిలింలోనే ప్రమోషన్కే ఇప్పుడు అవుట్డోర్ షూట్ చేస్తుంది తన్మయ్. సో యాక్టర్స్ రిలీజ్ కాకముందే దొరకడం ఇది అయిపోయింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఒక ఫిలిం ఫస్ట్ 22-year-old కిడ్ పాప అండ్ దెన్ డూయింగ్ దిస్ రోల్ అండ్ దెన్ చేస్తున్నప్పుడే ఇంకొకరు తీసుకెళ్ళడం. ఐ మీన్ ఇట్ ఫీల్ సో గ్లాడ్. అంటే మన అదృష్టం ఇట్లాంటి యాక్టర్స్ చేయడం, వాళ్ళు గ్రో అవుతే. ఐ మీన్ ఇట్స్ సచ్ ఏ నైస్ ఫీలింగ్ దట్ ఇంకా మంచి ఆఫర్స్ వస్తున్నాయని. అండ్ ప్రణీత్ ఆఫ్ కోర్స్ ఎక్సలెంట్. ఇది తాగుబోతు రమేష్, మీరు ద ఒక యాక్టర్ ఏంటంటే ఇప్పుడు కమిడియన్ అంటే కమిడియన్ కానీ చూడడం ఇది లిమిట్ అయిపోతారు వాళ్ళు. బట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు ఆఫర్. ఎంత వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ from them. So Ramesh, it's a completely different character and beautiful character. And Jhansi Gardi, she was going through some loss or something and Raj నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, బిజీ కాదు, టేకింగ్ ఎ టైమ్ ఆఫ్ అంటే మ్యామ్ మీరు 2 months అయినా పర్వాలేదు, ఈ పాట నేను ఆపి మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే చేస్తాను. అండ్ థరో జస్టిస్, అదృష్టం అది. కానీ ఝాన్సీ మ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ రోల్కి ఆ వెయిట్ ఉన్నప్పుడే ఐ కెన్ గో అండ్ అప్రోచ్ హర్. అదృష్టం అట్లాంటి రోల్ దొరికింది. మల్లేశంలో హెల్ప్ చేశారు అండ్ ఈ రోల్లో కూడా. అండ్ మ్యామ్కి ఇలాంటివి కొంచెము షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్. సో కొంతమంది అంటారు దే డోంట్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. మ్యామ్ది ఏంటంటే షీల్ పుట్ ద మనీ వేర్ హర్ మౌత్ ఇస్. సో ఇట్లాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yes, please, of course. ఓకే. సో తేజ ఈజ్ లీడ్ క్యారెక్టర్ అండి మూవీలో. స్క్రిప్ట్ రాసేప్పుడు ఇండస్ వెంకట్ మేమందరం, సో వీ న్యూ ఈ దాస్ క్యారెక్టర్ పవన్ రమేష్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. బట్ ఎవరు తీసుకొని చేసినా చాలా బాగుతుంది అని మాకు తెలుసు అండి. హీరోయిన్ది కూడా అదే పాత్ర. హీరోది చాలా డిఫికల్ట్ అయిన పాత్ర అండి. సో కూర్చోబెట్టి చెప్పాను ఏంటంటే స్టార్టింగ్ అంతా కూడా వీళ్ళది పవర్ఫుల్ రోల్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువ షైన్ అవుతారు, సబ్డ్యూడ్గా చేయాలి. అది కూడా ఒక చాలా పెద్ద డిఫికల్ట్ థింగ్ అండి. ద ట్రూ యాక్టర్ ఈజ్ హౌ మచ్ టు డూ, ఎక్కువ చేయకుండా రోల్కి తగ్గట్టు చేయడం అనేది చాలా చాలా నువాన్స్డ్ పర్ఫార్మెన్స్ అది. సో మీరు చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ చూసి హౌ ద క్యారెక్టర్ గ్రోస్. సో ఇక్కడ వీళ్ళవి పవర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళకి సహకరిస్తూ అది ఫిట్ అవుతూ మళ్ళీ దెన్ స్లోగా దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యుల్ సీ ఇన్ ఇట్. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ బై బ్రిలియంట్, బట్ యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ దట్ యాంగిల్ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ అనేది. ఇంకా లాస్ట్ ఒక స్టేట్మెంట్ అండి. సీ ద 2 things ఇండస్ట్రీలో కొంచెం చేంజ్గా 3-4 థింగ్స్ ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, క్రూ, light men and all these people,
వాళ్ళ హెల్ప్ లేకుండా అసలు ఏ సినిమా జరగదండి. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద అదర్ ఫిల్మ్స్, యాక్టర్స్ అండ్ ఆల్ టు రెస్పెక్ట్ దెమ్, రైట్? The respect that they deserve, because they are the future filmmakers. The lightmen can be the future cinematographers, the assistant cameramen can be the cinematographers, they are the future. సో వాళ్ళ వర్క్కి కొంచెం ఇప్పుడు విసుక్కోవడము అట్లాంటిది కాకుండా ఓ రెస్పెక్ట్ ఇవ్వడము, దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్. అండ్ ఫస్ట్ థింగ్. సెకండ్ పార్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటారండి, దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో వెన్ ఐ సెడ్ హీ హ్యాస్ మోర్ స్క్రీన్ టైమ్, అంతే కానీ హీస్ అన్ యాక్టర్. ఇప్పుడు తన్మయ్, షీఈస్ అన్ యాక్ట్రెస్ ఇన్ ఇట్ హూ హ్యాస్ అ బిగ్గర్ స్క్రీన్ టైమ్. బట్ ఆ సీన్లో ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. సో ఆ రెస్పెక్ట్ ఇస్తేనే ఆ క్యారెక్టర్స్ ఇది వస్తుంది. సో లాట్ ఆఫ్ టైమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ చిన్న క్యారెక్టర్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద రెస్పెక్ట్ దే డిజర్వ్, and then they will in turn give such brilliant performances. Last statement, మల్లేశం చేసినప్పుడు there was nothing called Me Too and all that. There was laws లేవు, ఏం లేవు. And Venkat and me and we all decided, no, we have to have a sexual harassment clause in the contracts for the men, that it's our job, duty, minimum courtesy. అదేమి పెద్ద గొప్ప చేసింది ఇది కాదు. The minimum courtesy and his job as a producer is to provide safe environment to the women in the seats. 22 ఇప్పుడు యాక్టర్స్ చేసిన అమ్మాయి 22, అనన్య was hardly maybe 24 when she got into, ఫస్ట్ టైం వస్తారు, వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. సో ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం, వేర్ దే కెన్ బీ ఫ్రీ, దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ నైస్ వర్కింగ్. ఇది అఫ్ కోర్స్ హార్డ్ వర్క్లో వెరీ స్టర్న్ అండి. I mean that's my job as a coach, as a director, but that's just the acting aspect of it. So adi mana responsibility, and luckily we started with Mallesham, we continued the same with 8am, and but probably if I get a little bit more money, I would like to provide them a little bit more facilities in terms of restroom kalanti. I mean, more I have to do it. There is much more to do, but more important than all that is first okay environment where they can be happy and they can perform without worrying about those things. అది గొప్ప విషయం కాదండి. దట్స్ అ మినిమం కర్టసీ, మినిమం ఇది. సో దట్స్ సంథింగ్, దిస్ ట్రీటింగ్ ద ఎవ్రీ క్రూ విత్ రెస్పెక్ట్, ట్రీటింగ్ ఎవ్రీ యాక్టర్, డజంట్ మ్యాటర్ వాట్స్ ద రోల్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఏం వస్తారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండవు. యా, టఫ్ థింగ్స్, బట్ హౌ యూ రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సీన్, అండ్ దెన్ ద యాక్ట్రెసెస్. సో దీస్ త్రీ థింగ్స్, స్టిల్ లాట్ మోర్ టు డూ ఫర్ అస్. వీఆర్ లెర్నింగ్, వీఆర్ ఇంప్రూవింగ్, and hope all the other filmmakers do that. So idoka statement given a chance. So thank you so much, Andy. Superb, sir. Really amazing, really thoughtful and sensible. I think inka more production houses also implement this.